6 గ్రామాలలో జరుగుతోంది. ఎగుతడకర, టీ పుత్తూరు, మత్యం, దిగుమాకం, పల్లి చెరువు, తవనంపల్లి గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది. ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మరియు రైతులు పండించేటువంటి కూరగాయలను తవనంపల్లి మండలంలో వెలుగు ఆఫీసు నందు ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, చిరుధాన్యాలు విక్రయించడం జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలు ఘనజీవామృతం, ద్రవజీవామృతం మరియు కషాయాల వాడకంతో పండించినటువంటి కూరగాయలను ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఇక్కడ విక్రయిస్తున్నారు. జీవామృతం వాడడం వల్ల పంట దిగుబడులు బాగా రావడం జరుగుతుందని యూనిట్ ఇన్ఛార్జి సరిత వివరించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ పథకం సహాయక సంచాలకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, రమ్య మేడం, ఎంబాల సార్ మరియు వెలుగు ఏపీఎం రవి సార్ మరియు సీసీలు, ఎంపీడీఓలు ప్రజా సమస్యల వేదికలో రైతులు ఇక్కడి కూరగాయలను కొనుగోలు చేశారు. భూమికి నవధాన్యాలు అందించాలని చెప్తున్నాము. ఎందుకోసము అంటే నవధాన్యాలు వేయడం వల్ల ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క రకమైనటువంటి పోషక విలువలు కలిగి ఉంటుంది కాబట్టి భూమి ఆరోగ్యంగా ఉంటుంది అని, మరియు భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు వృద్ధి చెంది బాగా మనం పెట్టేటువంటి పంట కానీ దిగుబడి కానీ బాగా వస్తుందని మనం మొదటగా నవధాన్యాలని పంటకు ముందు 40 రోజుల ముందు మనము నవధాన్యాలు వేసుకోవాలని చెప్తాము. ఈ నవధాన్యాలు వేసుకోవడం వల్ల మనము భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే 365 రోజులు కూడా భూమిని ఆరోగ్యంగా పచ్చదనంగా ఉంచవచ్చు అని మనం మొదటగా రైతులకి ఈ కాన్సెప్ట్లో వివరిస్తున్నాము. అలాగే భూమి లేని రైతులకు కూడా మనము కిచెన్ గార్డెన్ అని చెప్తా ఉన్నాము. కిచెన్ గార్డెన్ అంటే మన ఇంటి ఆవరణ